కష్టమైన నష్టమైన భారమైన ఎంత ఇబ్బంది అయినా చేలోకి వెళ్ళి ప్రార్థన చేసి మోను పెట్టి విస్తారమైన పంట పండేసింది. సేవకుడు వస్తే మీ ఇంటికి ఎవరు వస్తారు తెలుసా? నోరు చేరు అలా చూస్తావే దేవుడు చెప్పాలి. దేవుడు అనుకో, యేసు ప్రభు వస్తాడు. యేసయ్య రావాలంటే మీ ఇంటికి పాస్టర్ గారు రావాలి. సేవకుడు వచ్చినప్పుడే పాస్టర్ గారు వచ్చినప్పుడే యేసయ్య వస్తాడు. యేసయ్య ముందా పాస్టర్ గారు ముందా? యోహాను ముందు ఎవరు? యేసుప్రభు ముందు ఎవరు మార్గం సరళం చేశారు? చెప్పాడు. అదే రీతిగా సేవకుడు యేసయ్య మార్గాన్ని సరళం చేయాలంటే ముందు సేవకుడు వెళ్ళాలి. సేవకుడిని ఇంటికి రావాలంటే ముందు సేవకుడు నువ్వు ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అంటే నీకు దేవుని మధ్యవర్తి ఎవరు?